వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు మనం ఎస్జిటి బాహుబలి మెంటర్షిప్ బ్యాచ్ షెడ్యూల్ ఒకసారి చూద్దాము. ఇది తెలిసిందే, ఆఫ్లైన్లో రాలేని వాళ్ళ కోసము, ప్రత్యేకంగా ఆఫ్లైన్లో అసలు కోచింగ్ రాలేని వాళ్ళ కోసము, ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్లకు, అలాగే చాలా ముఖ్యంగా హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అలా ఎన్నో బాధ్యతలు అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళన్నింటినీ వాళ్ళు ఇగ్నోర్ చేసి కోచింగ్ అనే దానికి వచ్చి టైం స్పెండ్ చేయలేరు. కానీ వాళ్ళని కూడా బాగా చదివించాలనే ఉద్దేశంతో, జాబ్ తెప్పించాలనే ఉద్దేశంతోనే మనం ఆఫ్లైన్లో జరిగేవన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నాము. ఇందుకోసమే స్టార్ట్ చేయబడింది ఈ ఎస్జిటి బాహుబలి మెంటర్షిప్ బ్యాచ్. ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉండడం వలన పదే మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు షెడ్యూల్ ఒకసారి మనం చూద్దాం. సెకండ్ వీక్ షెడ్యూల్ అయితే మనకు స్టార్ట్ అయ్యింది. దానికి సంబంధించిన మొదటి పరీక్ష అయితే అప్లోడ్ చేసుకున్నాము. ఈ పరీక్షను అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇచ్చాము. ఇంకా ఎవరైనా రాయకుండా ఉంటే రాయండి, దాంట్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉందో తెలుసుకోండి. అలాగే ఇప్పుడు షెడ్యూల్ మనం చూసినట్లయితే సైకాలజీ కొనసాగుతోంది, పెరుగుదల, వికాసం, అన్ని వికాస అంశాలపై విశ్లేషణ, ఉద్వేగాలపై వివరణ, క్రీడలు, రకాలు, భాషా వికాసం, వికాస ప్రక్రియలోని వివిధ అంశాలు. అంటే దీంట్లో మీరు ఏమేమి చదువుకుంటారు వికాస ప్రక్రియలో? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశకు సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్గా చదువుకుంటారు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఇక్కడ ఉంది. ఇది మన సార్ రాసినటువంటి మెటీరియల్. ఇది మీరు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. కానీ బుక్గా కావాలంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి, మనం పోస్ట్ చేస్తాము. దీంతోపాటు ఎస్జిటికి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా మన దగ్గర ఉంది. కావాల్సిన వారి నెంబర్కి కాల్ చేయండి, పోస్ట్ ద్వారా పంపిస్తాము. ఇక్కడ పరీక్ష ఉంటుంది, మీరు రాయాలి. పరీక్ష ఖచ్చితంగా రాయండి. పరీక్షలు రాస్తేనే మీరు ఎలా చదివారు, ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇవి వచ్చి మనము డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి, సైకాలజీ పుస్తకాల నుంచి మనం నేరుగా బిట్లు ఇవ్వట్లేదు. అప్లైడ్ సైకాలజీ అన్నీ కూడా అవగాహన స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి మీరు సబ్జెక్టు మీద ఏమాత్రం గ్రిప్పు తెచ్చుకున్నారన్నది దీని ద్వారానే తెలుస్తుంది. ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, చదవాల్సిందే, చదివి తీరాల్సిందే. ఈ పరీక్షలని రాయాలి, మీ తప్పొప్పులని తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాము, చదవండి. ఖచ్చితంగా పరీక్షలు ఎంతకెంత చదివారో అంతకన్ని సార్లు 4 రెట్లు పరీక్షలు రాయడం చాలా ముఖ్యం. అదే మిమ్మల్ని మెరుగుపరుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.